నల్లగొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో విద్యార్థినులు అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. రోజువారీ అవసరాలకు కావలసిన నీళ్లు లేకపోవడంతో నిరసనకు దిగారు స్టూడెంట్స్. తెల్లవారుజామున 4 గంటల వరకు వీసీ గెస్ట్ హౌస్ ముందు బైఠాయించారు. విమెన్ హాస్టల్కు తాగునీరు, రోజువారీ అవసరాలకు కావలసిన నీళ్లు అందించాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. నల్లగొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో విద్యార్థినులు అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. రోజువారీ అవసరాలకు కావలసిన నీళ్లు లేకపోవడంతో నిరసనకు దిగారు స్టూడెంట్స్. తెల్లవారుజామున 4 గంటల వరకు వీసీ గెస్ట్ హౌస్ ముందు బైఠాయించారు. విమెన్ హాస్టల్కు త్రాగునీరు, రోజువారీ అవసరాలకు కావలసిన నీళ్లు అందించాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. రైట్, దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విజయభాస్కర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విజయభాస్కర్, చెప్పండి. నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అయితే విద్యార్థినులు అర్ధరాత్రి వరకు ఆందోళనకు దిగారు. మరి వీరి నిరసన అర్ధరాత్రి వరకే ఆగిపోయిందా, ఇంకేమైనా కంటిన్యూ అవుతుందా? స్వాతి, మహాత్మా గాంధీ యూనివర్సిటీలో విద్యార్థులను ఆందోళన దిగారు. రాత్రి 1 గంట తర్వాత వీసీ గెస్ట్ హౌస్ ను ముట్టడించారు. దాదాపుగా 4 గంటల వరకు వాళ్ళ ధర్నా కొనసాగింది. 3 గంటల ప్రాంతంలో వీసీ విద్యార్థుల ఆందోళనతో బయటికి వచ్చారు. అయితే విద్యార్థుల ఆందోళన దిగడానికి ప్రధానంగా వాష్రూమ్స్ లో వాటర్ లేకపోవడం, తాగడానికి కూడా నీళ్లు లేకపోవడంతో విద్యార్థుల అసహనంతోనే ఈ ధర్నాకు దిగిన పరిస్థితి ఉంది. గత కొద్ది రోజులుగా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో తాగునీటికి సంబంధించిన సమస్య ఏర్పడుతుంది. ఇటు వాష్రూమ్స్ లో కూడా నీళ్లు లేకపోవడంతో విద్యార్థులు పలుమార్లు హాస్టల్ వార్డెన్ దృష్టికి, కేర్ టేకర్ల దృష్టికి, పరిపాలనా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లినప్పుడు కూడా ప్రయోజనం లేకపోవడంతో పాటుగా రాత్రి విద్యార్థులకు హాస్టల్స్ లో ఉండాల్సిన కనీస నీరు కూడా లేకపోవడంతో అసహనంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీసీ గెస్ట్ హౌస్ ముందు ఆందోళన దిగిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత వీసీ వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేయడం, పోలీసులు రంగప్రవేశం చేయడంతో కొంత మరో 4 గంటల ప్రాంతంలో ఉద్రిక్తత తలెత్తింది. ప్రస్తుతం తాగునీటిని కావాల్సిన వాష్రూమ్ లో నీటిని అందిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించినప్పటికీ కూడా శాశ్వతంగా ఈ సమస్య పరిష్కరించాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. అయితే కొంతకాలంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ నిర్మాణాలకు సంబంధించి యూనివర్సిటీలో ఉన్న బోర్ల ద్వారా వాటికి నీటిని సరఫరా చేస్తుండటంతో హాస్టల్స్ కి సంబంధించిన కావాల్సిన నీటి లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. స్వాతి. రైట్, థ్యాంక్ యూ విజయభాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.